హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. పెద్దవారిలో మగతగా ఉండడం, డల్గా ఉండడం చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో సోడియం చెక్ చేస్తూ ఉంటాం. శరీరంలో ఎంత వాటర్కి ఎంత సోడియం అని చెప్పేసి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అది తగ్గినప్పుడు వాళ్ళు డల్గా ఉండడం, ఎక్కువగా నిద్రపోతూ ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, వాంతులు అవుతూ ఉండడం జరుగుతుంది. కోమాలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి, ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు ఈ సోడియం లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి అంటే, ఎస్పెషల్లీ పెద్దవారిలో ఏజ్లో లాగా కిడ్నీ అనేది అంత ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి సోడియాన్ని బ్యాలెన్స్ చేసేది కిడ్నీయే. కిడ్నీ వీక్ అవ్వడం వల్ల సోడియం లెవెల్స్ పడిపోవడం అనేది జరుగుతుంది. అలాగే లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నా కూడా సోడియం లెవెల్స్ పడిపోవడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ పెద్దవారిలో అటు షుగర్ ట్యాబ్లెట్ అని, బీపీ ట్యాబ్లెట్ అని, కొలెస్ట్రాల్ అని, హార్ట్ అని, ఇలా చాలా రకాల మల్టిపుల్ ట్యాబ్లెట్స్ వేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా సోడియం లెవెల్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్దవారు డల్గా కనపడుతున్నా, నీరసంగా ఉన్న, వాంతులు అవుతున్నా ఇమీడియట్గా సోడియం లెవెల్ చెక్ చేయించడంతో పాటు మిగతా మెడికేషన్ని అడ్జస్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్.